హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మాకు హాలిడే ఉంది. మేము మా ఫ్రెండ్స్ వెళ్తాము. మేము ఎక్కడెక్కడికి వెళ్తాము, ఏం చేస్తామన్నది ఈరోజు ఈ వ్లాగ్లో చూడండి. మా ఫ్రెండ్స్లో ఇటు ఒక్కడికే కార్ ఇస్తారు, మిగతా వాళ్ళకి ఎవరు ఇటు కార్ మీద ఎక్కడ తిరిగినా కానీ. టిఫిన్ చేయడానికి ఇది హోటల్కి వచ్చాము. ఇక్కడ ఎగ్ దోశ తప్ప ఇంకేమీ లేవని చెప్పాడు. సరైన ఆర్డర్ పెట్టాము. ఇక్కడ టేస్ట్ అయితే కనుక అస్సలు బాగాలేదు, అందుకని ఈ హోటల్ అడ్రస్ కూడా చెప్పలేదు. నెక్స్ట్ ఒక మార్కెట్కి వచ్చాం. దీని అరబిక్లో సుబ్జుమ్ అంటారు. ఇక్కడైతే దొరకందంటే ఏది ఉండదు. ఫస్ట్గా అయితే సన్ గ్లాసెస్ చూద్దాం. అయితే ఒరిజినల్ అని చెప్తాడు, ఒరిజినల్ అయితే కాదు, కానీ క్వాలిటీ అయితే పర్లేదు, బాగానే ఉంటాయి. ప్రైస్ అయితే కనుక 3 దినార్లు 5 దినార్లు 2 దినార్లు అట్లా వచ్చేస్తుంది. ఇవైతే చూడడానికి చాలా బాగున్నాయి. అయితే షోకేస్లోనూ అండ్ దివానీలోనూ యూస్ చేస్తారు. ఇవి బాగా ఓల్డ్ అనుకుంటా, చూడడానికి అయితే చాలా బాగున్నాయి ఇవి. నాకైతే ఈ సింహం బాగా నచ్చింది. నెక్స్ట్ సెంట్లు కూడా దొరుకుతాయి ఇక్కడ. ఇలా అయితే బ్రాండెడ్ ఒరిజినల్ అని చెప్తారు, కానీ మనం చెక్ చేసుకుని చూసుకోవాలి. స్మెల్ బాగుంటే తీసుకోవడం, లేదంటే లైట్ తీసుకోవడం. వాచెస్ కూడా సేమ్ అంతే, మనకు నచ్చితే తీసుకోవచ్చు, నచ్చకపోతే మానేసుకోవచ్చు. కానీ ఇవన్నీ ఎంతవరకు పని చేస్తాయి, ఎప్పటివరకు పని చేస్తాయి అనేది కూడా మనం చెప్పలేము. ఎలక్ట్రికల్ వస్తువులు కూడా దొరుకుతాయి ఇక్కడ, అంటే ఇంటికి సంబంధించి లైట్లు కానీ వైర్స్ కానీ అన్నీ దొరుకుతాయి. ఇంకా లేడీస్కి అయితే ఇక్కడ అన్నీ దొరుకుతాయి. మేకప్ కిట్లు, గాజులు, చైన్లు అన్నీ దొరుకుతాయి. వీటికి మన గురించి కన్నా ఎక్కువ వాళ్ళకే తెలుస్తుంది. సో వాళ్ళైతే బంగారులాగా తీసుకుంటారు. ఈ ఒరిజినల్ డూప్లికేట్ కూడా అన్నీ వాళ్ళకే తెలుస్తాయి. ఇక్కడైతే బుక్కూరు కూడా దొరుకుతుంది. బుక్కూరు అంటే మన ఇంటికాడ సాంబ్రాన్ని వేసుకుంటాం కదా, అదే టైపు. మేము 3 ఫ్రెండ్స్ ఉన్నాం, 3 తీసుకున్నాము. దీని స్మెల్ ఎలాగ ఉంది ఏంటంటే తర్వాత చెప్తాను. మొబైల్కి సంబంధించిన యాక్సెసరీస్ కూడా దొరుకుతాయి, మొబైల్స్ కూడా దొరుకుతాయి. బట్ అవి పని చేస్తాయా లేదన్నది మనం చెప్పలేము. అవి బట్టలు కూడా దొరుకుతాయి, కంపెనీ నేమ్స్ ఉంటాయి వాటి మీద, కానీ ఒరిజినల్ అయితే కాదు. కానీ క్వాలిటీ పర్లేదు, బాగానే ఉన్నవి, మేము చెక్ చేసాము. షూస్ కూడా దొరుకుతాయి, అలాగే లేడీకి సంబంధించిన చెప్పులు కూడా దొరుకుతాయి. మనం అన్నీ చూసుకోవడమే, పర్లేదు, బాగానే ఉంటాయి ఇవి అయితేనే. ఇంట్లో సోకు పెట్టుకోవడానికి ఇలా మొక్కలు కూడా దొరుకుతాయి. వంట చేయడానికి కొండలు కూడా ఉంటాయి ఇక్కడ. అలాగే ఇంట్లో సంబంధించిన సరుకులు కూడా ఉంటాయి, ఇవి కూడా బాగానే ఉంటాయి. ఏదైనా మనం చెక్ చేసి తీసుకోవాలి. ఇక్కడ దిశాషకు సంబంధించిన క్లాత్ కూడా దొరుకుతుంది. దిశాష అంటే కనుక అరబిక్ వాళ్ళు వేసుకునే డ్రెస్సు. అలాగే 4 మ్యాట్ కూడా దొరుకుతుంది. అరబిక్లో అయితే దీన్ని జూలీ అంటారు. నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ, మామూలుగా లేవు. సోఫాలు కూడా దొరుకుతాయి, కొత్త అయితే కాదు, సెకండ్ హ్యాండ్ ఇవి. ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, గ్యాస్ స్టవ్లు అన్నీ కూడా దొరుకుతాయి. ప్రతిదీ చెక్ చేసి తీసుకోవాలి. టీవీస్ కూడా దొరుకుతాయి అండ్ రిమోట్స్ కూడా దొరుకుతాయి, మనకు కావాల్సినవి చెక్ చేసుకుని తీసుకోవడమే. ఏసీలు కూడా దొరుకుతాయి. జిమ్కి సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా దొరుకుతుంది. ఎవరైనా జిమ్ చేసుకున్న వాళ్ళు వచ్చి ఇక్కడ తీసుకోవచ్చు, ఎందుకంటే కొంచెం లో కాస్ట్లో ఉంటుంది. స్టాండర్డ్ లైట్స్ కూడా దొరుకుతాయి, నీట్గా చెక్ చేసుకుని తీసుకోవడమే. నేను అనుకున్నది అయితే ఇవి డీజే సంబంధించిన ఎక్విప్మెంట్స్ అనుకుంటున్నాను. అలాగే కెమెరాస్, ఎల్ఈడి ప్రొజెక్టర్స్ అన్నీ దొరుకుతున్నాయి. పెద్ద పెద్ద దబరాగిన్లు ఉన్నాయి, కుట్టు మిషన్స్ ఉన్నాయి, మైక్రో ఓవెన్స్, అలాగే చిన్నపిల్లలకి ఆడుకునే అన్ని వస్తువులు కూడా దొరుకుతాయి. అలాగే ఇక్కడ కబోర్డ్స్, బెడ్స్ కూడా దొరుకుతాయి. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ అన్నీ దొరుకుతాయి, దొరకందంటే ఏది ఉండదు. కాకపోతే మనం ప్రతిదీ చెక్ చేసుకుని తీసుకోవాలి అంతే. కుదిరితే కనుక ఒకసారి రావడానికి ట్రై చేయండి. మార్కెట్ చూడడానికి చాలా బాగుంటుంది. ఇంకా దీని అడ్రస్ అయితే కనుక గూగుల్ మ్యాప్లో ఫ్రైడే మార్కెట్ అని కొట్టండి, అదే నావిగేషన్ చూపిస్తుంది. భోజనం చేయడానికి అయితే హవాలీలో ఉన్న ఇండియన్ రెస్టారెంట్కి వచ్చాం. ఇక్కడికి ఎందుకు వచ్చామన్నది మీకు చూపిస్తాను. హోటల్లోనే అయితే ఇలా ఉంది చూడడానికి. ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ అయితే ఇదే అరిటాకు. ఇక్కడ అరిటాకులో భోజనం పెడుతున్నారు. కోవిట్లో ఎక్కడ కూడా అరిటాకులు మేము చూడలేదు. మా ఫ్రెండ్ చెప్పాడు ఇక్కడ అరిటాకులో పెడుతున్నారండి, అందుకని వచ్చాము ఇక్కడికి. అందరం కలిసి బిర్యానీ ఆర్డర్ పెట్టాము. ఇంకా టేస్ట్ అయితే కనుక చాలా బాగుంది, అందరికి నచ్చింది మాకు. ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. ఎవరైనా సరే అరిటాకులో తినాలనుకున్న వాళ్ళు వచ్చి ట్రై చేయొచ్చు. ఇంకా అడ్రస్ అయితే కనుక గూగుల్ మ్యాప్లో అక్బర్ హౌస్ అని కొట్టండి, అదే నావిగేషన్ చూపిస్తుంది. ఈ రోజు అయితే మేము మాల ఇచ్చినట్టు చాలా లేట్ అయిపోయింది. నైట్ టైం మాల అయితే ఇలా ఉంటుంది, జనం చాలామంది ఉంటారు ఇక్కడ. ఎక్కువగా ఇక్కడ అండర్ గ్రౌండ్లోనే షాపింగ్ చేస్తారు, ఇక్కడ అన్నీ దొరుకుతాయి. ఇక్కడే చేయడానికి రీజన్ అయితే కనుక కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది, క్వాలిటీ అయితే పర్లేదు, అందుకే అందరూ ఇక్కడ ఎక్కువ తీసుకుంటారు. మా ఫ్రెండ్స్ అయితే కొంచెం సామాన్ తీసుకున్నారు. ఇక్కడే కాసి సోపు ఉండి ఇంటికి వెళ్ళిపోతాం, ఇలా ఎండ అవుద్ది మా సెలవు. నెక్స్ట్ మంత్ ఎక్కడికి వెళ్తాం ఏంటన్నది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? ఏది సార్?